ఎన్నికలు వస్తున్నాయి అంటే ఇక రాబోయే రోజుల్లో భోజనాలు కూడా ఆపేయలేము. ఇప్పుడు ఒక్కొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, అన్న క్యాంటీన్లు కరెక్ట్గా ఎన్నికలకు ముందు ఒక 6 నెలల ముందు ప్రారంభమైనాయి. మొత్తం రాష్ట్రం అంతా బోర్డులు మాత్రం 4 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు విలువైన బోర్డులు ఒక్కొక్క ఊరికి పెట్టారు. తీరా చూస్తే ఒక ఊరికి ఎన్ని పెట్టారు క్యాంటీన్లు? 3 4 టోటల్గా 300 400 పెట్టారు. కానీ అంత అన్నం పెట్టారు. నేను ఖచ్చితంగా ఆ రోజున అప్రిషియేట్ చేసి, పెంచండి, చాలామంది పేదవాళ్ళు బతుకుతారు, ఎస్పెషల్లీ హాస్పిటల్ దగ్గర పెట్టండి, తర్వాత నా కాలేజీల దగ్గర పెట్టండి, పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో పెట్టండి అన్నట్టు. అది పాజిటివ్ థింకింగ్ ఉండాలి. దాని మీద నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కంప్లైంట్ పెట్టలేదు. ఆ రోజున ఆపేయమని చెప్పలేదే. అన్న క్యాంటీన్లు ఆపేయండి, అన్న క్యాంటీన్లు అన్నం పెట్టడం ఆపేయండి అని చెప్పాల. ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు వచ్చేటప్పటికి వాలంటీర్ల వ్యవస్థ, ఇంటి దగ్గరికి వెళ్ళేటటువంటి పెన్షన్ రూపం, పెన్షన్ డబ్బులు వద్దని ఆపించడం, ఇంటి దగ్గరికి వెళ్ళే సంక్షేమ పథకాలు వద్దని ఆపటం, పేదవాడి నోట మట్టి, చివరికి 10,000 రూపాయలు చిట్ట చివరిలో ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చాక కూడా పంచారు కదా. ఏదైతే దాని పేరేంటి, మహిళలకి సంపూర్ణ రుణమాఫీకి బదులుగా పసుపు కుంకుమని, మరి దాన్ని కూడా ఆపించలేదే ఆ రోజున. బట్ ఇప్పుడైతే ఆపిచ్చారే. అంటే వ్యవస్థలు చెప్పు చేతల్లో ఉండాలి, మా చేతుల్లో ఉండాలి, లేకపోతే తొక్కి పడేస్తామనేటువంటి ధోరణి ఎక్కడ జరుగుతుంది? ఆంధ్రలో తప్ప.